మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. ఈరోజు మళ్ళీ మనం వైజాగ్ వచ్చేసాం. సో ఇప్పుడు వైజాగ్ మధురవాడ దగ్గర పరదేశీపాలెం అనే ఒక ఊరు దగ్గర మనం ఉన్నామండి. ఇక్కడ శిల్పశాల సరస్వతి శిల్పశాల అనే ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ దగ్గర ఉన్నామండి. ఇక్కడ దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడ శిల్పాలు అనేది ఆర్డర్ ఇచ్చి దగ్గరుండి మరి చేయించుకుంటారండి. సో వినాయకుడి విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం, సరస్వతీదేవి విగ్రహం, అండ్ ఇలాగ కనక మహాలక్ష్మి విగ్రహం, దుర్గాదేవి విగ్రహం, సాయిబాబా విగ్రహం, చాలా విగ్రహాలండి ఇక్కడ తయారు చేస్తున్నారు. సో ఆ స్టోన్ ఎక్కడి నుంచి వస్తుంది, సో వీళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ సంస్థను నడుపుతున్నారు అనేది ఒకసారి వాళ్ళ మాటల ద్వారా మనం తెలుసుకుందాం. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. హాయ్ అండి, నమస్తే. సో ఇక్కడ చాలా రకాల విగ్రహాలు తయారవుతున్నాయి కదా. సో అన్ని దేవుడి విగ్రహాలే తయారవుతున్నాయి. సో ఈ సంస్థ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, అండ్ ఈ స్టోన్ అనేది ఏ ఊరు నుంచి మీరు ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు, సో మీరు ఎన్ని ఊర్లకి ఈ విగ్రహాలు ఇస్తూనే ఉన్నారు, ఒకసారి మీ మాటల ద్వారా చెప్తారా? యాక్చువల్గా ఇది మా తాతయ్య కాలం నుంచి ఉందండి. మీ తాతయ్య కాలం నుంచి అంటే ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అండి? ఒక 60 years పైన 60 years అబోనే ఉంటుంది. ఓకే, 60-70 years ఉండొచ్చు. ఆలగడ్డలో స్టార్ట్ చేసింది మా తాతయ్య. ఈ కళ అయితే ఆలగడ్డలో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆలగడ్డకి ఈ శిల్పకళకి పేరు రావడానికి కారణం కూడా మా తాతయ్య అన్నమాట. ఆ ఊరికి పేరు రావడానికి శ్రీశైలం మహానంది, నాకు తెలిసినంత వరకు శ్రీశైలం మహానంది యాగంటి మా తాతయ్య కట్టినవి ఇవి టెంపుల్స్. శ్రీశైలం మహానంది మీరు ఆ టెంపుల్స్ లోకి వెళ్తే పిల్లర్స్ పైన మా తాతయ్య బొమ్మ కూడా ఉంటది. బాలవీరాచారి అని పిల్లర్స్ మీద టెంపుల్ లోపల. ఏం పేరండి? బాలవీరాచారి, దురగడ్డ బాలవీరాచారి అన్నమాట. ఆ పేరు కూడా బొమ్మలు కూడా ఉంటాయి అన్నమాట ఆ పిల్లర్స్ పైన. అప్పటి నుంచి ఉంది. ఆలగడ్డలో డాడీ ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఇక్కడ వైజాగ్ రావడానికి కారణం తొట్లకొండ ఆర్చ్ మేము చేసామండి. ఓ, తొట్లకొండ ఆర్చ్ మీరేనా చేశారు? మేమే చేసాం అన్నమాట. ఇది ఎంట్రన్స్ ఆర్చ్. దాని పని మీద వచ్చి మేము ఇక్కడ సెటిల్ అయిపోయామన్నమాట. చూసారు కదండి, ఎవరికి తెలియని విషయం ఏంటంటే తొట్లకొండ అన్నది వైజాగ్ లో బ్యూటిఫుల్ ప్లేస్ అది యాక్చువల్లీ. సో పిక్నిక్ స్పాట్ కూడా అంటూ ఉంటారు. సో బీచ్ ఆపోజిట్లో ఉంటుంది. సో దానికి మనం ఎంటర్ అయ్యేటప్పుడు సో ఒక పెద్ద ఆర్చ్ ఉంటుంది అనమాట. సో ఆర్చ్ వీలే తయారు చేశారంట. సో గ్రేట్ కదా. ఓకే, తొట్లకొండ ఆర్చ్ కట్టడానికి కోసమని మేము అప్పుడు వచ్చాము ఇక్కడికి. ఆ వర్క్ మీద వచ్చి మేము ఇక్కడ సెటిల్ అయిపోయాం అనమాట. ఇక్కడ బాగుంటుంది అని అప్పటి నుంచి మేము ఇక్కడ సెటిల్ అయిపోయాము. ఇక్కడే సెటిల్ అయిపోయాము. ఇంకా అక్కడ నుంచి వచ్చేసాం వర్క్ అవ్వగానే ఇక్కడే సెటిల్ అయిపోయి ఇక్కడికి వచ్చి దగ్గర 25 years అవుతుంది. 25 years నుంచి కూడా ఇక్కడే ఉందండి ఈ సంస్థ. అంటే ఫస్ట్ ఎండాడలో ఉండేది. వైజాగ్ లో అయితే ఇక్కడికి వచ్చి ఒక 10-11 years అవుతుంది. ఈ ప్లేస్ కి వచ్చి ఇక్కడికి వచ్చి 10 to 11 years అవుతుంది. ఇక్కడ మీరు ఈ స్టోన్ అది ఎక్కడ నుంచి మీరు ఎక్స్పోర్ట్ చేసుకుంటారండి? కోటప్పకొండ గ్రానైట్ వాడతాము. ఇక్కడ కోటప్పకొండ గ్రానైట్. కోటప్పకొండ, యా, ఓకే. సో అక్కడ నుంచి మీరు తీసుకొని వస్తారు. గుంటూరు డిస్ట్రిక్ట్ కోటప్పకొండ గ్రానైట్ మేము వాడతాం. ఇప్పుడు అదే స్టోన్ వాడతాం, వేరే ఏ స్టోన్ ప్రిఫర్ చేయం. అది చాలా హార్డ్ ఉంటుంది అనమాట ఆ స్టోన్ మాకు. సో ఆ స్టోనే మేము ప్రిఫర్ చేస్తాం. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ దగ్గర వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికి కూడా మీరు గుళ్ళకి మీరు ఇస్తూ ఉంటారండి? మొత్తం ఒడిశా, అమెరికా కూడా వెళ్ళాయి. అమెరికా, ఆస్ట్రేలియా అక్కడికి కూడా పంపించాము. సో అవుట్ ఆఫ్ కంట్రీ కూడా మీది వెళ్తాయి శిల్పాలు అనేది వెళ్తాయి. అమెరికాకి, ఆస్ట్రేలియాకి, అక్కడికి, అండమాన్కి అన్నిటికీ వెళ్తాయి అన్నమాట. మాకు ఎక్స్పోర్ట్ అవుతాయి. ఈ వర్క్ చేయడానికి వర్కర్స్ని ఎక్కడి నుంచి మీరు తీసుకొస్తారండి? అంటే పర్టికులర్గా ఈ వర్క్ అనేది ఎవరికి పడితే వాళ్ళకి రాదు. సో వీళ్ళని తీసుకొచ్చి మీరు ట్రైనింగ్ ఇవ్వడం చేస్తారా, లేకపోతే ఆల్రెడీ వర్క్ వచ్చిన వాళ్ళే మీరు తీసుకుంటారా? యాక్చువల్గా ఈ వర్క్ అందరికీ రాదండి. ఫస్ట్ థింగ్ ఇది అయితే చిన్నప్పటి నుంచి వచ్చి ఉండాలి వర్క్. ఓకే, మధ్యలో నేర్చుకోవడం అయితే ఛాన్స్ చేయగలరంటారా? చిన్నప్పటి నుంచి వస్తేనే వర్క్ వస్తుంది. ఒక 15 years లో జాయిన్ అవ్వచ్చు, 18 years లో కూడా జాయిన్ అవ్వచ్చు. అప్పటి నుంచి చేస్తే వర్క్ అయితే ఇది వస్తుంది. కానీ
ఒక ఆఫ్టర్ 23-24 ఇయర్స్ వచ్చిన తర్వాత అయితే ఈ వర్క్ అంతగా రాదు. ఓకే, మరి ముందు వర్కర్స్ చిన్న- మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తుంటారు? ఒడిశా దొరికే వర్కర్స్ అయితే ఒడిశా, రాయలసీమ, తమిళనాడు, రాజమండ్రిలో కూడా దొరుకుతారండి. సో వాళ్ళకి మీరే ఫుడ్ అకామిడేషన్ అన్ని మీరే అన్ని ఏర్పాటు అన్ని చేసుకుంటారు. వర్క్ ఉన్నప్పుడు పిలుస్తాము. వర్క్ కోసం పిలిచి ఆ వర్క్ చేయించుకొని పంపించేస్తాము అంటే అన్నమాట. దీనికి పర్టికులర్ గా సీజన్ అనేది ఏమైనా ఉంటుందా లేకపోతే ఉంటుందండి. ఉంటుంది? దీనికి సీజన్ ఉంటుందా? ఓకే, ఎలా? ముహూర్తాలు ఉంటాయి. ఆ. ఆ ముహూర్తాలు బట్టి పెళ్ళిళ్ళకి ఎలా సీజన్ ఉంటుందో సేమ్ దీనికి అలానే ఉంటుంది అనమాట. ఓకే, ఆ ముహూర్తాల్లో మాత్రం ఆర్డర్స్ చాలా బాగుంటాయి అన్నమాట మాకు. ఓకే. ఈ స్టోన్ మీరు కోటప్ప కొండ నుంచి తీసుకొస్తానని చెప్పారు కదా. అవును. సో ఈ మధ్య కాలంలో ఐ మీన్ ఈ 2-3 రోజుల్లో ఉమ్. ఏదైనా ఒక ఐటమ్ ఏదైనా తయారు చేసి ఏదైనా రెడీ చేసింది ఉందా? ఉందండి. చూపించగలరు? ఇక్కడ. ఓ, ఇదేనా? ఈ విగ్రహాలన్నీ ఈ 10 days బిఫోర్ చేసినవి అండి. ఓకే, ఇవన్నీ 10 days బిఫోర్ చేసినవి. చూసారు కదండి, ఈ విగ్రహాలన్నీ కూడా 10 రోజుల ముందు 10 to నుంచే. 20 days బిఫోర్ చేసినవి. ఓకే, ఈ విగ్రహాలన్నీ కూడా 10-15 రోజుల ముందు నుంచి చేసినవంట. ఇవన్నీ ఆర్డర్ వచ్చినవే. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎవరెవరు ఆర్డర్ ఇచ్చారో సో వాళ్ళకి వాళ్ళు వచ్చి పట్టుకొని వెళ్ళిపోతారు మంచి ముహూర్తాన్ని చూసుకొని. ఇదంతా కూడా ఈ విగ్రహాలన్నీ కూడా మిషన్తో తయారు చేసినవా, చేతితో ఏమైనా ఇలా ఓన్లీ మిషన్ వర్క్. ఓన్లీ మిషన్ వర్క్. ఈ స్టోన్ ఎంత హార్డ్ అంటే ఉల్లి ఇరగాల్సిందే కానీ రాయి కరగదు, అంత హార్డ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మరి ఈ మిషన్తో చేసేటప్పుడు బ్రేక్ అవటం కానీ అలాంటివి ఏమి ఉండవా? జాగ్రత్తగా చేయాలి. ఓకే, సో జాగ్రత్తగా చేయాలి. క్రాక్స్ ఉండొచ్చు, దాన్ని ముందే మేము చూసుకొని మేము చేస్తాం అనమాట. స్టోన్ కి క్రాక్స్ ఉంటాయి, Oh. బ్లాక్స్ వస్తాయి, ఆ బ్లాక్స్ కి క్రాక్స్ కూడా ఉంటాయి. దాన్ని చూసుకొని దాన్ని బట్టి మేము చేస్తాం అనమాట. ఓకే, అన్నిటికీ అంటే ఒక పెద్ద బ్లాక్ కి మధ్యలో ఒక క్రాక్ ఉంటుంది. ఒక్కొక్క స్టోన్ ఎంత వెయిట్ ఉంటుందండి? అంటే మీరు ఇప్పుడు నార్మల్గా ఒక 3 feet వినాయకుడిది ఇప్పుడు మనం ఆర్డర్ ఇచ్చామనుకోండి, 3 feet వినాయకుడు అయితే ఖచ్చితంగా 600 kgs 600 kg స్టోన్ వెయిట్ ఉంటుందా? 500. ఇదంతా మీరు ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారు? ట్రైన్లోనా లేకపోతే వెహికల్స్లోనా? వాళ్ళే వస్తారండి, వెహికల్స్ తెచ్చుకుంటారు. వాళ్ళే వెహికల్స్ తీసుకొని మీకు డంప్ చేసేసి వెళ్ళిపోతుంటారా? క్రెయిన్స్ కి కొన్నిటికి క్రెయిన్స్ ఖచ్చితంగా కావాలి. ఓ, కొన్ని క్రెయిన్స్ తో కూడా తీస్తారా? క్రెయిన్స్ ఖచ్చితంగా కొన్నిటికి అంటే దీనికి ఇంత ప్రాసెస్ ఉంటుంది అంటారా? ఉంటుందండి. ఓకే, ఈ స్టోన్ వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. బయట సత్యహరిశ్చంద్రుడు చూసారు కదా, అవును. దానికి ఖచ్చితంగా క్రెయిన్ కావాలి. 1 ton పైన ఉంటుంది అది. ఓ, చూసారు కదా, చాలా వెయిట్ ఉంటుంది ఒక్కొక్క విగ్రహం. సో అంటే ఆ స్టోన్ చాలా వెయిట్ ఉంటుంది. సో వీలైతే వీళ్ళు చేతులతో మోయడం అనేది చాలా కష్టం అనేది అంటున్నారు. సో క్రెయిన్ కంపల్సరీ యూజ్ చేస్తారంట. ఇప్పుడు మీరు ఇన్ని విగ్రహాలు తయారు చేశారు కదా, సో ఈ చుట్టుపక్కల గ్రామాలు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి మీ దగ్గర ఆర్డర్ తీసుకుంటుంటారా? ఆర్డర్ ఆర్డర్ ఇస్తుంటారా? ఇస్తారండి. మనకి వర్క్ బాగుంటుంది. ఖచ్చితంగా మా దగ్గర ప్రిఫర్ చేసేది వర్క్ బాగుంటుంది, స్టోన్ క్వాలిటీ. మా మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది అనమాట. కాల్స్లో కూడా ఆర్డర్స్ ఇస్తారు. సో ఇప్పుడు మేము ఆర్డర్ ఇచ్చామనుకోండి, సపోజ్ ఈ రోజు ఒక విగ్రహం ఆర్డర్ ఇస్తే ఎన్ని డేస్లో మీరు వాళ్ళు డెలివరీ ఇవ్వగలరు? యాక్చువల్గా మాకు ఓల్డ్ ఆర్డర్స్ని బేస్ చేసుకొని మేము తీసుకుంటామండి. సో నార్మల్గా అయితే సపోజ్ యాక్చువల్గా బొమ్మ చేయడానికి అయితే 1 week టైం తీసుకుంటాము. కాకపోతే మాకు ఓల్డ్ ఆర్డర్స్ని బేస్ చేసుకొని మేము తీసుకోవాలన్నమాట ఆర్డర్స్. ఓకే, వాళ్ళు మాకు ఇవ్వాలంటే మినిమం 1.5 month బిఫోర్ ఆర్డర్ ఇవ్వాలి. సో 1.5 month బిఫోర్ ఆర్డర్ ఇవ్వాలి. 1 weekలో అయ్యే వర్క్ అయినా సరే మాకు 1.5 month బిఫోర్ ఆర్డర్ ఇస్తే కానీ మా దగ్గర వర్క్ అవ్వదు. ఓన్లీ మా దగ్గర మాత్రం మాకు ముందే బుక్ చేసుకోవాలి ఆర్డర్. సపోజ్ ఇప్పుడు ఒక నరసింహస్వామి విగ్రహం ఆర్డర్ ఇవ్వాలనుకోండి, అంటే ఆ ఫోటో అనేది మీకు ముందుగానే ఇవ్వాలా? ఇవ్వాలండి. మీ కస్టమైజేషన్ మా దగ్గర ఉంటుంది. ఓకే, మా దగ్గర ఉన్న ఫెసిలిటీ అది కూడా. ఓకే, మా దగ్గర కస్టమైజేషన్స్ ఉంటాయి, మోడల్స్ కావాల్సిన మోడల్స్ కూడా చేస్తాము. ఈ దేవుడి విగ్రహాలే కాకుండా సో చాలా మంది పెద్దవాళ్ళ ఇంట్లో వాళ్ళు ముత్తాతల విగ్రహాలు చేయించుకోవాలని ఒక కోరిక అనేది ఉంటుంది. చేయించుకుంటారండి. సో అలాంటివి కూడా మీరు చేసిస్తారా? చేస్తాము, చేయించుకుంటారు. కస్టమైజ్డ్ కస్టమైజేషన్ ఉంటుంది. ఓకే, చూసారు కదా, సో దేవుడి విగ్రహాలే కాదు, సో చాలా మంది ఇంట్లో వాళ్ళ తాత ముత్తాతలు విగ్రహాలు పెట్టుకోవాలి, గార్డెన్స్లో పెట్టుకోవాలి అని వాళ్ళకి ఒక కోరిక ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా అక్కడికి వచ్చి హ్యాపీగా ఆర్డర్ ఇచ్చి మీరు చేయించుకోవచ్చు. చూసారు కదండి, ఇంకెందుకు ఆలస్యం, ఎవరికైనా సరే ఎటువంటి శిల్పాలు కావాలనుకున్నా, దేవుడి విగ్రహాలు కావాలనుకున్నా, మన తాత ముత్తాతల విగ్రహాలు కావాలనుకున్నా సరే సో సరస్వతి శిల్పశాల, సో ఇక్కడికి వచ్చి మీరు ఆర్డర్ ఇస్తే 10 to 15 daysలో వీళ్ళు మనకు తయారు చేసి మనకి ఇస్తారండి. ఇది పరదేశీపాలెం ఇక్కడ అనే ఊర్లో ఉంది. సో ఎవరికైనా సరే చేయించుకోవాలనుకుంటే సో డైరెక్ట్గా మీరు ఇక్కడికి వచ్చి ఆ ఫోటో ఇస్తే చాలు, 10 నుంచి 15 రోజులు వీళ్ళు తయారు చేసి మనకి ఇస్తారంట. సో ఇంకెందుకు ఆలస్యం, సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇమ్మీడియట్గా మీరు వచ్చి ఆర్డర్ ఇవ్వచ్చు.